నా పేరు తూనం కృష్ణ, మాది కోదాడ, శ్రీ రామాంజనేయ లారీ ట్రాన్స్పోర్ట్. 2003లో ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లోకి వచ్చాను ఓనర్గా. అప్పటి నుంచి ఫస్ట్ బండి 2003లో టాటా ఖరీదు చేసిన చాయిస్. ఈరోజు నా దగ్గర ఫ్లీటు 127 ఫ్లీట్ ఉంది. దాంట్లో 95 వెహికల్స్ టాటా వెహికల్స్ ఉన్నాయి. వెహికల్ మైలేజ్ పరంగా చూసుకుంటే మేము డైలీ 250 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాం. మా వెహికల్ సిమెంటు, కోల్, లాటరేట్ ఈ మూడు కూడా మాకు ఏంటంటే అప్ అండ్ డౌన్ లోడ్ ఉంటుంది, వన్ సైడ్ ఎంటీ ఉండదు. ఈ బండిలో ఏంటంటే ఇంతకుముందు మనకు 250 హార్స్ పవర్ ఉండేది. ఫేజ్ 2 వచ్చిన తర్వాత మనకు 300 హార్స్ పవర్ ఎప్పుడైతే అయిందో బండి ఘాట్ రోడ్లో కానివ్వండి, మైలేజ్ డ్రాప్ అవ్వట్లేదు. బండి పికప్ కూడా మనకు డ్రైవర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు. మంత్కి వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ 7,000 నుంచి 8,000 మైలేజ్లో మాకు సేవ్ అవుతుంది. 70 నుంచి 1 lakh వరకు ప్రాఫిట్ వస్తుంది దీనివల్ల. ప్రతి వెహికల్లో 1 lakh ప్రాఫిట్ అంటే మనకున్న ఫ్లీట్లో వచ్చేసరికల్లా లక్షల్లో డిఫరెన్స్ వస్తుంది అనేది నా అభిప్రాయం. సర్వీస్ చూసుకుంటే టాటాలో చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి 70-80 కిలోమీటర్స్ 100 బిలో ప్రతి ఒక్క చోట కూడా సర్వీస్ స్టేషన్ ఉంది. మన స్టేట్లోనే కాకుండా అదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు కూడా రెస్పాన్స్ బాగుంది. సర్వీస్ వెరీ గుడ్ టాటా. దాంతోపాటు మనం ప్రతి సెంటర్కి కూడా ఇప్పుడు వెహికల్ చూసుకోవాలంటే ప్రతి వర్క్షాప్కి మనం ఇదివరకు లెక్క వెహికల్ వెళ్ళాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్నట్టే వెహికల్ జీపీఎస్లో కూడా మనకి చెక్ చేసుకున్నప్పుడు అయితే ప్రాబ్లం ఏదున్నా సరే మనం డ్రైవర్కి మనమే గైడ్ చేసుకునే విధంగా యాప్ చాలా బాగుంది. డ్రైవర్ కంఫర్టబిలిటీ చాలా బాగుందని చెప్పి డ్రైవర్ కూడా ఎక్కువగా టాటాకి లైక్ చేస్తుండు. సేఫ్టీకి వచ్చినప్పుడు కూడా డ్రైవర్ సేఫ్టీ చాలా బాగుందని చెప్పి డ్రైవర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. నేను రికమెండ్ చేయమన్నా కూడా నేను కూడా టాటా వెహికల్ రికమెండ్ చేయడానికి 100% సపోర్ట్ చేస్తాను.